పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 6వ వాక్యం. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెరూషలేము అనగా సంఘం. సంఘంలో దేవుడు కావలి వారిని నిర్ణయించి ఉన్నాడు, నియమించి ఉన్నాడు. వాళ్ళు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. సంఘానికి దేవుడు నిన్ను నన్ను ఈ పరిచర్యకు సంఘానికి దేవుడు కావలి వారిగా ప్రభు నియమించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, దేశానికి కానీ, రాబోతున్న తరానికి కానీ దేవుడు మనలందరినీ కావలి వారిగా ప్రభు నిర్ణయించాడు. ఎవరుగా నియమించారండి? సంఘంలో ఒక దైవ సేవకుడిగా నేనైనా, దైవ సేవకుడైనా సంఘానికి కావలి వారిగా ఉంటూ, ప్రాకారాల మీద ఉంటూ, రేయైనను పగలైనను వాళ్ళు మౌనంగా ఉండరని రాయబడింది. అంటే నిత్యము స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కీర్తిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, రేయైనా పగలైనా, అది పగలు కానీ రాత్రి కానీ మౌనంగా ఉండక స్తుతించే పనిని దేవుడు దైవ సేవకులైన మాకు, నీ కుటుంబమే ఒక యెరూషలేము అయితే ఆ కుటుంబానికి దేవుడు నిన్ను ఒక కావలివాడుగా, కావలి కాచే వ్యక్తిగా దేవుడు నిన్ను నిర్ణయించారు కనుక ఆ కుటుంబానికి నువ్వు రేయైన పగలైన మౌనంగా ఉండక దివారాత్రులు దేవుని స్తుతించి కీర్తించి బాధ్యతను దేవుడు ఇచ్చాడు. దేశం మీద దేవుడు మనల్ని కావలి వారిగా ప్రభు ఉంచాడు. రేయైన పగలైన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పట్టణాల కొరకు రేయైన పగలైన మౌనంగా ఉండక దేవుని స్తుతించి ఆయన కీర్తించే బాధ్యతను దేవుడు మన మీద ఉంచాడు. అంతే కదండి, రాబోయే కాలానికి, రాబోతున్న జనరేషన్ అంతటి కూడా దేవుడు మనల్ని కావలి వారిగా నియమించాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు మిమ్మను యెరూషలేము ప్రాకారాల మీద కావలి వారిగా ఉంచి ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. కావలివారు, నీవు ఒక కావలివాడివి, కావలి కాయాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లా మనం యెరూషలేము మీద కావలి వారిగా ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఏంటంటే 62వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఓకే, విశ్రమింపకుడి, మీరు విశ్రాంతి పొందవద్దు. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతటా దాని ప్రసిద్ధి కలుగు చేయ, లోకమంతటా యెరూషలేమును గురించిన ప్రసిద్ధిని కలుగు చేయుట కొరకు ఆయనను విశ్రమింపనీయకుడి. దేవునికి విశ్రాంతి ఇవ్వదు, మీరు విశ్రాంతి తీసుకోవద్దు. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము, దేవుడు ఇలాగు ప్రమాణం చేస్తున్నాడు, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడిన దాన్ని తీసిన ద్రాక్షారసమును అన్యులకు నేను ఇవ్వను. ఇక మీదట నీ ధాన్యమును నీ శత్రువులకు నేను ఆహారంగా నేను ఇయ్యను. అది నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసం, నీ కష్టార్జితం, అది నీ ధాన్యం, అది నేను అన్యజనులకు ఇవ్వను, అది శత్రువులకు ఇవ్వను, అది నీ ప్రయాసం. చాలా సందర్భాల్లో ప్రయాసం మనది, సొమ్మకుడిది సోకకూడదు అంటారు కదండి మన భాషలో. కష్టం ఎవరిదో దాని ఫలాలు ఎవరో అనుభవిస్తూ ఉంటారు. నెలంతా కష్టపడి పనిచేసేది ఎవరో, కానీ వడ్డీ రూపంలో కావచ్చు, హాస్పిటల్ రూపంలో కావచ్చు. నీవు ఎవరికైతే వడ్డీ కడతా ఉన్నావో వాళ్ళు మేడల మీద మేడలు కట్టుకుంటూ వెళుతూ ఉంటారు. నువ్వే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటావో వాళ్ళేమో అభివృద్ధి పొంది వెళుతూ ఉంటారు. కానీ నీవు మాత్రం అక్కడే ఉంటావు. నీ కష్టార్జితను ఎవరు అనుభవిస్తున్నారు? నీ కష్టార్జితను నీవు నీ పిల్లలు అనుభవించాలి, కానీ ఎవరో అనుభవిస్తున్నారు. దేవుడు అంటాడు, నేను యెరూషలేము మీద కావలి వారిని నియమించున్నాను. లేకపోతే యెరూషలేము మీద నిన్ను నన్ను దేవుడు కావలి వారిగా ఉంచుచున్నాడు. కనుక మనం రేయైనను పగలైనను మౌనంగా ఉండక, మనం విశ్రాంతి తీసుకొనక, దేవునికి విశ్రాంతిని కలుగు చేయక, రాత్రింబగులు ప్రార్థన చేసే అనుభవంలో మనం ఉండగలిగితే మన కష్టార్జితం అన్యాక్రాంతం కాదండి, మన కష్టార్జితను మనము మన పిల్లలు అనుభవించినట్లుగా ప్రభు కార్యం చేయబోతున్నట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఇప్పటి వరకు నీకు చాలామంది అంటున్నారు, నా కష్టపడి వాళ్ళకి ఇచ్చాం,
నమ్మి వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఇలా మోసం చేశారు. లేకపోతే మా కష్టార్జితను ఎవరు అనుభవిస్తున్నారు, మా శ్రమలు మా 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 శ్రమకు తగిన ప్రతిఫలను ఎవరు అనుభవిస్తున్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటిది మీ జీవితంలో రాకుండా, మీ ఆహారం వృధా కాకుండా, మీ ప్రయాస వ్యర్థమైపోకుండా, నీవు పడిన ప్రతి ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ అంటే, నీవు రేయైనను పగలైనను మౌనంగా ఉండక, రాత్రైనా పగలైనా ఒక కావలివాడుగా నీ బాధ్యత, ఒక కావలివాడుగా నీ యొక్క కర్తవ్యం, నీ బాధ్యత ఏంటంటే రేయైనను పగలైనను మౌనంగా ఉండక మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. కావలివాడు ఏ విధంగా మెలకుగా ఉండి, కావలివాడు ఏ విధంగా అయితే మెలకుగా ఉండి, ప్రైజ్ ది లార్డ్. ఒక కావలివాడు ఉన్నాడంట. ఆ కావలివాడు కలగన్నాడంట. ఆ కలలో రాజుగారికి ఏదో ప్రమాదం జరగబోతుందని అతనికి తెలిసిందంట. వెంటనే ఆయన రాజుగారికి కబురు పంపించాడు. రాజుగారండి, మరి నాకు కల వచ్చింది, ఆ కలలో మీకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు, ఈరోజు మీరు వెళుతున్న చోట మీకు ఒక ప్రమాదం జరగబోతుందని కల చెప్పడం జరిగిందంట. వెంటనే ఆ రాజుగారు అవును కాదని విచారించి ఆయన వెళ్ళాల్సిన ఆ చోటుకు వెళ్ళకుండా సైనికులను పంపించి గమనిస్తే నిజంగానే ఆయన కలలో ఏమైతే చూశాడో అదే ప్రకారంగా రాజుగారికి ప్రమాదం ఉన్నట్లు తెలిసి ఆ ప్రమాదం నుండి తప్పించుకొని రాజుగారు సంతోషించి అతని పిలువనంపించి అతనికి మంచిగా సన్మానం చేసి అతనికి బహుమానాలు ఇచ్చి ఆ తర్వాత అతను ఆ ఉద్యోగం నుండి తీసేశాడంట. మీకు అర్థమైందండి? మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రాణం కాపాడిన వాడికి మేలు చేసి ప్రమోషన్ ఇచ్చి ఇంకేదైనా చేయాలి కదండి. ఆయన ఏం చేశారంటే అతనికి బహుమానాలు ఇచ్చాడు, అతనికి పైసలు ఇచ్చాడు, అతనికి ఘనతనిచ్చాడు, అంతా ఇచ్చి అతను ఆ ఉద్యోగం నుండి తీసేశాడు. అప్పుడు అందరూ అడిగారు, ఇదేం న్యాయం అయ్యా, నీ ప్రాణాన్ని కాపాడినవాడు, నీ ప్రాణం ఎంత విలువైంది, మరి అతనికి మీరు ఉద్యోగం నుండి ఎందుకు తీసేశారంటే ఆయన చేయాల్సింది ఏ పని చెప్పాలి, ఏం చేయాలి? కావలి కాసేవాడుగా ఉండాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? కలలుగా అంటున్నాడు. కలలు కనాలంటే ఏం చేయాలి చెప్పాలి? కల కనాలంటే ఏం చేయాలి? నిద్రపోవాలి. నా ప్రాణాన్ని కాపాడే దానికి కృతజ్ఞత ఉంది, కానీ ఆయన నిద్రపోతున్నాడు. రాత్రి పగలు నిద్రపోయి మొత్తం మీద కలలో నన్ను గురించి వచ్చింది, నన్ను కాపాడాడు. కానీ ఈ పట్టణం యొక్క బాధ్యత అంతా ఆయన మీద పెట్టాడు. కావలి కాయాలి కదా, శత్రు లోపలికి రాకుండా కావలి కాయాలి కదా, సంరక్షించాలి కదా. కానీ కావలివాడు తన కార్యాన్ని సరిగా నిర్వహించలేదు. ప్రియమైన వారలారా, నన్ను దేవుడి సంఘానికి ఒక కావలివాడిగా నియమించాడు. దైవ సేవకుని సంఘానికి యెరూషలేము ప్రాకారాల మీద కావలివారిగా ఉంచారు. నిన్ను నీ కుటుంబానికి దేవుడు కావలివాడిగా నియమించినప్పుడు నీకిచ్చిన బాధ్యత, నీకిచ్చిన కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా నిర్వహిస్తున్నావా? కావలి కాయడం అంటే ప్రార్థన చేయడమే. కావలి కాయడం అంటే కొంతమంది ఇట్లా కాదని అర్థం. పిల్లల ఫోన్లు చెక్ చేయడం, ఎక్కడి పిల్లలు ఏం చేస్తారో కిటికీల నుండి చూడడం, ఇది కాదు. రేయైన పగలైన మౌనంగా ఉండరు అంటే దాని అర్థం ఏంటంటే రేయైన పగలైన ప్రార్థన చేయాలి. ప్రార్థించడం నీ కర్తవ్యం, నీ బాధ్యత. ప్రార్థన మానకూడదు దేశం కొరకు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మొన్న ఏలియా గురించి చెప్పానండి. ఏలియా గదిలో ప్రార్థన చేశాడు. ఎక్కడ ప్రార్థన చేశాడండి? విధవరాలు ఇంట ఉన్నప్పుడు, తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుడిని తీసుకెళ్ళి గదిలో ప్రార్థన చేస్తే అక్కడ పునరుద్ధానపు శక్తి ప్రత్యక్షమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ప్రార్థన చేస్తే పునరుద్ధానపు శక్తి ప్రత్యక్షం అవ్వాలి, జీవపు సువాసన పరిమళించాలి. గదిలో ప్రార్థన చేసే అనుభవం, రహస్యమందు చూచు దేవుడు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మనం గదిలో ప్రార్థన చేసే అనుభవం. ప్రార్థనకు ఒక తర్ఫీతు. గదిలో ప్రార్థన చేసి పునరుద్ధానపు శక్తి ప్రత్యక్షమై జీవపు సువాసన వెదజల్లి ఈ అనుభవాన్ని పొందుకున్న తర్వాత దేవుడు ఏలియాను కర్మేలు పర్వతం మీదకి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక నువ్వు గదిలో ఉన్నా, నువ్వు కర్మేలు పర్వతం మీద ఉన్నా,
నీవు ఎక్కడ నిలిచి ఉన్నా నీవు ప్రార్థన చేసే కావలివాడుగా మారాలి. కర్మేలు పర్వతం మీదకి వచ్చినప్పుడు ఏలియా 12 రాళ్ళు తీసుకొని ఒక బలిపీఠం కట్టి అక్కడ ఆయన ప్రార్థన చేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని రాళ్ళండి చెప్పాలి? 12 రాళ్ళు. 12 రాళ్ళు అంటే 12 గోత్రాలు. ప్రతి గోత్రం కావాలి. ఆ ప్రార్థన మెలకువ చూడండి. 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు అంటే పరిచర్యలు అందరూ కావాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన మనసు చెప్పండి, అందరూ కావాలని చెప్పండి. అందరూ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరు అంటారండి, మాది ఉమ్మడి కుటుంబం అండి. ఏ కుటుంబం అంట? ఉమ్మడి కుటుంబం. ఎవరెవరు ఉంటారంటే నేను మా ఆయన. అమ్మా ఉమ్మడి కుటుంబం అన్నారంటే ఎస్ అండి పాస్టర్ అంటే ఉమ్మడి కుటుంబమే. మరి ఎవరెవరు ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే నేను మా ఆయన. నీవు మీ ఆయన ఉంటే అది ఉమ్మడి కుటుంబం ఎట్లా అవుతుందంటే, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నారంటే అది ఉమ్మడి కుటుంబం. ఎందుకంటే భార్య దారి భార్యకి, భర్త దారి భర్తకి. అందరూ కావాలి. పరిచయం రకరకాలమైన మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారేమో. అందరినీ సమకూర్చి ప్రతి గోత్రం కావాలి. ఇది చిన్న గోత్రం, అది గొప్ప గోత్రం, ఇది స్తుతించే గోత్రం, ఇది చీల్చున్నట్టు తోడేళ్ళంటి గోత్రం అని ఏ గోత్రాన్ని నిరాకరించలేదంటే ప్రతి గోత్రపు చొప్పున ఒక్కొక్క రాయిని తీసుకుని 12 రాయితో రాళ్ళు పెట్టి ఆయన ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే మహిమగా దేవుడు దహించు అగ్నిగా బలిపీఠం మీద దిగి వచ్చాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన కావాలి. ఇలా కావలివాడుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈరోజు ఆలయాలు ఉంటున్నాయి, మందిరాలు ఉంటున్నాయి, కానీ ఆ మందిరాల్లో అభిషేకం ఉంటుందా? ఆరాధన ఉంటుందండి, ఆరాధనలో అగ్ని ఉంటుందా? ఆరాధనలు ఇప్పుడు ప్రపంచమంతా ఆరాధన చేస్తున్నారు, ప్రభుని సేవించేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆరాధనలో పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుందా? దేవుని మహిమ కుమ్మరించబడుతుందా? ఆలోచించాలి. ప్రేమైన వల్ల దేవుడు నిన్ను నన్ను కావలి వరకు నియమించారు కనుక మనం రేయైనా పగలైనా, మనం నిద్రపోతున్నా మెలకు ఉంటున్నా, మెలకుని ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, నిద్రిస్తున్నప్పుడు మన ఆత్మ లేచి దేవుని స్తుతించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం. ప్రార్థించే నేను ప్రార్థించకుండా మానేస్తే ఎలా? ఆరాధించే నేను ఆరాధించకుండా మానేస్తే ఎలా? నిత్యము దేవుని మందిలో ధూపం వేసే బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను ఆ పని చేయకుండా మానేస్తే ఎట్లా? నేను నాలాంటి వాడు మౌనంగా ఉంటే ఎట్లా? దేవుడు నన్ను కావలివాడుగా నియమించాడు. నేను రేయైనా పగలైనా ఒక తీర్మానం చేసుకోండి. ఉదయకాలం రేయైనా పగలైనా నేను మౌనంగా ఉండను, స్తుతిస్తూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను, ప్రార్థిస్తూ ఉంటాను. నిశ్చయముగా యెరూషలేము నేను కాపాడుకుంటాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ యెరూషలేము నుండి ఆహారం అన్యుల చేతికి వెళ్ళిపోకూడదు. మా కష్టార్జితం అన్యుల చేతికి వెళ్ళిపోకూడదు. నా పిల్లల కష్టార్జితం అన్యుల చేతులకు వెళ్ళిపోకూడదు. కాబట్టి నేను కావలివాడిగా ఉంటానని తీర్మానం చేసుకోవాలి. రెండో మాట, యెషయా గ్రంథం 21వ అధ్యాయము 6వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదామా? నీవు వెళ్ళి కావలి వానిని నియమించుము. అతడు తనకు కనబడు దానిని తెలియజే. నీవు వెళ్ళి కావలి వాణ్ణి నియమింపుము, అతడు తనకు కనబడు దానిని నీకు తెలియచేయవలెను. దేవుడు కావలి వారిని ఎందుకు నియమిస్తారంటే అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలెను. ఆయన కావలి గోపురం మీద లేకపోతే యెరూషలేము ప్రాకారాల మీద సంచరిస్తున్నప్పుడు శత్రువు వస్తున్నారనో లేకపోతే శత్రుల క్రియలో ఎక్కడి నుండి ఏ ప్రమాదం వస్తుందో అది అతనికి బయలుపరచబడినప్పుడు, అతనికి అది కనబడినప్పుడు అది ఆయన వారికి తెలియచేయాలి. శత్రు తంత్రాలు కావచ్చు, శత్రు యొక్క క్రియలు కావచ్చు, దాన్ని పసిగట్టి గుర్తించి రాజుకు సమాచారాన్ని అందించి దేశాన్ని లేకపోతే పట్టణాన్ని, ఆ ప్రాకారాల్ని లేకపోతే పట్టణంలో ఉన్న వాళ్ళని కాపాడే బాధ్యత కావలివాణ్ణి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కావలివానికి దేవుడు హెచ్చరిక తెలియచేస్తాడు. నోవాహు గురించి బైబిల్లో రాయబడిందండి, అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడే తన ఇంటి వారి రక్షణ కోసం ఓడను నిర్మించుకున్నాడు. మరి నీకు దేవుని చేత హెచ్చరిక అనేది
బయలుపరచబడుతుందా? జరగబోయే కార్యాలు మనకు అర్థమవుతున్నాయా? జరగబోయే కార్యాలు మనకు బయలుపరచబడుతున్నాయా? ఆలోచించాలి. చాలాసార్లు ప్రియులారా, వాస్తవాలు తెలియక మనం నమ్మి మోసపోయే ప్రమాదాలు ఉంటాయి. దేవుడు మనకి ఎప్పటికప్పుడు హెచ్చరికను తెలియచేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలన్నిటిని కూడా మనం తెలుసుకొని మనం మన సంఘాన్ని కావచ్చు, మన పట్టణాలను కావచ్చు, మన కుటుంబాన్ని కావచ్చు కాపాడుకునే బాధ్యతను దేవుడు మనకిచ్చారు కనుక కావలి వాడికి కనబడతా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కావలి గోపురం మీద ఉంటాడు కనుక ప్రార్థించే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటుంది. ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రార్థన చేసే వాళ్ళకి అన్నీ బయలుపరచబడుతుంది. ప్రార్థనలు అన్నీ కనబడతాయి. ప్రార్థన చేసే వాళ్ళకి బయలుపరచబడుతుంది. ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు హెచ్చరిస్తాడు. ఆమేన్. కావలివాడుగా నువ్వు కావలి కాచే వ్యక్తిగా ఉంటే నీకు బయలుపరచబడుతుంది. అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు. ప్రైజ్ ది లార్డ్. ఆ హెచ్చరిక నోవాహు కలిగింది కనుకనే అతను తన ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను కట్టుకోగలిగాడు. ఆ ప్రమాదాల నుండి, జలప్రళయం నుండి తన కుటుంబాన్ని తప్పించుకోగలిగాడు. ఆమేన్. అదేంటో మీరు చూడండి, దేవుని చేత హెచ్చరించబడి ఓడను నిర్మించుకున్న నోవాహు దగ్గరికి అన్ని రకాలమైన జంతువులు, పశుపక్షులు అన్నీ కూడా ఆ ఓడలోనికి చేర్చబడడం జరిగింది. ఆ ఓడలో అవన్నీ కూడా సమాధానంగా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. లేకపోతే రక్తపాతం జరిగిపోవాలి. వాటి యొక్క నిజ స్వభావాలు, వాస్తవ స్వభావాలు కానీ బయలుపరచబడితే ప్రేమైన అవన్నీ ఒకదాన్ని ఒకటి చంపుకొని నోవాహు ఓడంతా రక్తపాతం అయిపోవలసింది. ప్రైజ్ ది లార్డ్. నోవాహు నీతిని గురించి ప్రకటించాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. దేవుని చేత హెచ్చరించబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. రకరకాలమైన జంతువులు అండి, ఒక జంతువుకి మరొక జంతువు పడని ద్వేషభావంతో ఉన్న జంతువు లోపలికి వచ్చి కూడా సమాధాన పడిపోయి, ఎందుకంటే ఆ ఓడలో ఒక అత్త ఉంది, ఆ ఓడలో 3 కోడలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే సమాధానంగా ఉంటే అప్పుడు ఈ జంతువులు అనుకునే, అయ్యో వాళ్ళే సమాధానంగా ఉంటే మనం సమాధానంగా లేకపోతే ఎట్లా అని చెప్పి అవి కూడా సమాధానంగా ఉండిపోయి కనుక ప్రమాదం జరగలేదు. ప్రేమైన వాళ్ళారా, మరి దేవుడు మనల్ని కావలి వారుగా నియమించుకున్నాడు కనుక దేవుని హెచ్చరిక మనకు వచ్చినప్పుడు, నీ గురించి కావచ్చు, నీ కుటుంబాన్ని గురించి కావచ్చు, నీ వ్యాపారాన్ని గురించి కావచ్చు, నీ భవిష్యత్తుని గురించి కావచ్చు, లేకపోతే దేశాన్ని గురించి కావచ్చు, నీ ఉన్న పట్టణాన్ని గురించి కావచ్చు, హెచ్చరికలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు నీకు తెలియచేయబడుతూ ఉంటుంది. వాతావరణాన్ని గురించి మనకు ఒక హెచ్చరిక ఎలా తెలియచేయబడుతుందో, ఎండలు ఎక్కువగా ఉంటుంది, బయటికి వెళ్ళదని హెచ్చరిక తెలియచేస్తూ ఉన్నారు. మీరున్న పరిసర ప్రాంతంలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి, మీరు బయటికి వెళ్ళొద్దని సెల్ ఫోన్ ద్వారా మనకు ప్రభుత్వం హెచ్చరికలు తెలియచేస్తూ ఉంటారు. తుఫాను హెచ్చరికలు తెలియజేస్తారు. తుఫాను వచ్చేటట్టుంది కనుక మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పడండి, మీరు వెళ్ళొద్దు అని ఇలాంటి హెచ్చరిక తెలియచేసినట్లు ఈ ఆత్మీయ ప్రపంచంలో జీవిస్తున్న మనం కావలి వారుగా దేవుడు మనం నియమించాడు కనుక మనకు జరగబో వాటన్నిటిని దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికకు మనం లోబడ్డామనుకోండి, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏలి పిల్లల గురించిన హెచ్చరిక ఏలి పిల్లలకి ఇవ్వలేదు, దేవుడు ఏలికే ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏలి పిల్లలు చేస్తున్న దుర్మార్గమైన పనుల గురించి కావచ్చు, వాళ్ళ వల్ల జరగబోయే నష్టాన్ని గురించి కావచ్చు, ఆ హెచ్చరికలు డైరెక్ట్గా ఏలి కుమారుల దగ్గరికి వెళ్ళి, ఏలి కుమారులారా మీరు ఎలా ఉన్నారని ప్రభు వాళ్ళకి చెప్పలేదు. వారికి కావలి వారిగా నియమించిన ఏలి దగ్గరికి దేవుడు హెచ్చరికను తెలియజేశాడు. కానీ ఏలి దాన్ని లైట్ తీసుకున్నాడు అనమాట. నీ కుటుంబాన్ని గురించి దేవుడు ఆయా సందర్భాల్లో నేను హెచ్చరించినప్పుడు, నీకు బోధించినప్పుడు నీవు రేయి మొదటి జామాన లేచి నీ పిల్లల కోసం అర్థించి ప్రభుత్వంలో ప్రార్థించి రక్షించుకోవాలి. పోతే పోయేర్లే మనకెందుకు, చెప్పానులే అన్నా, చెప్పానులే అమ్మా, మీ బిడ్డ గురించి ఇలా నాకు తెలిసింది, మీ పాప గురించి నాకు ఇలా తెలిసింది అని ఆ సహోదరికి నేను హెచ్చరిక తెలియజేస్తే ఆమంటది, నా పిల్లల గురించి నాకు తెలుసా నీకు తెలుసా అంటుంది. అర్థమైందండి. మా పిల్లల గురించి మాకు తెలుసా మీకు తెలుసండి అని ఆవిడ కొంచెం వేరుగా మాట్లాడింది. సరేలేమ్మా, నీకే తెలిస్తే నీవు జాగ్రత్త పడు
ఆయన విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత పెద్ద ప్రమాదంలో పడింది ఆ కుటుంబం. ఆ తర్వాత ఆ కుటుంబం పెద్ద ప్రమాదంలో పడ్డారు. దేవుడు సేవకుల ద్వారా కావచ్చు, నీవు చూసే దర్శనాల ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, స్వప్నాల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ఉపదేశం ద్వారా కావచ్చు, నీవు కావలివాడైతే నీకు హెచ్చరికను తెలియచేస్తాడు. జరగబోతున్న నష్టాన్ని గురించి, జరగబోతున్న కీడుని గురించి ముందుగానే నిన్ను హెచ్చరిస్తాడు దేవుడు. ఆనాడు ఏలి తన బిడ్డల కోసం ప్రార్థించుంటే, దేవుని అసలు పోరాడుంటే బాగుండే. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు ఆయన పండుకొని ఉండగా, తన స్థలమందు పండుకొని ఉన్నాడు. కంటికి దృష్టి పోయిందండి. మంద దృష్టి గలవాడైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉన్నాడు. దేవుడు ఆ సేవకు, దేవుడు ఆ కుటుంబానికి అతని కావలివానిగా నియమించి నిర్ణయిస్తే అతడు దృష్టిని కోల్పోయిన వాడై తన స్థలమందు పండుకున్న. ఈరోజు చాలామంది జీవితాలు, ఆత్మీయ జీవితంలో పండుకున్న స్థితిలో ఉన్నారు, నిద్రావస్థలో ఉన్నారు. జరుగుతున్న నష్టం, జరుగుతున్న ఎడడి ప్రమాదాలు, జరుగుతున్న పరిస్థితులన్నీ తెలిసినప్పటికీ కూడా నేను ఒక కావలివాడిని, కుటుంబాన్ని హెచ్చరించాలి, కుటుంబాన్ని సరిచేసుకోవాలి, కుటుంబం కోసం ప్రార్థించాలి, నా పిల్లల కోసం ప్రార్థించాలనే పట్టుదల లేకపోగా నిద్రావస్థలోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ప్రియమైన వాళ్ళరా, హిజ్కియాకు ఒక హెచ్చరిక దేవుడు దయచేశాడండి. హిజ్కియా మీరు చూడండి, తనకొక ఆపద వచ్చినప్పుడు, తనకొక ప్రమాదం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. తన ఆయుష్కు ఒక ప్రమాదం వచ్చినప్పుడు, తన ప్రాణం మీదకి ప్రమాదం వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. కానీ రాబోయే కాలంలో నీ సంతతి వారు శత్రుల దేశానికి బానిసలుగా కొనిపోబడతారు, ఈ దేశం పాడైపోతుంది, నాశనం అయిపోతుంది అని ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు, ఆనాడు సమస్య వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసుకుని కన్నీళ్లు విడిచి ఆ ప్రమాదం నుండి బయటకు వచ్చాడు కదా హిజ్కియా. మరి ఆ దేశం మీదకి ప్రమాదం రాబోతుంది. బబులోను దేశానికి తన పరివారం, తన కుటుంబం, తన సంతతి బానిసలుగా మారిపోతారని ప్రవక్త ద్వారా హెచ్చరిక తెలియచేసినప్పుడు తాను గోడ తట్టు తిరిగి దేవుని చిత్తం ఎలా ఉంటుందో అలా జరుగుతుందిలే, నా కాలంలో నేను సమాధానంగా వెళితే చాలు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని కావలి వారిగా నిర్ణయించాడు. మనకు ఆయా సందర్భాల్లో కొన్ని హెచ్చరికలు తెలియజేసినప్పుడు వెనువెంటనే మన దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన సంఘాల కోసం. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు, మనుషుల విధానాలు ఎలా మారుతున్నాయో మీకు తెలుసు, సంఘముల ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. మనుషులు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. అటు దేవుని విడిచిపెట్టలేకపోతున్నారు, ఇటు లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇటు దేవుని సేవిస్తున్నారు, అటు లోకాన్ని అనుసరిస్తున్నారు. దేవుని మందిరానికి రావడం మానట్లేదు. కొంతమంది మందిరంలో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటారు. అది మీద మందిరంలో కూర్చొని, దేవుని మందిరంలో కూర్చొని చేతిలో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో ఏదో వాచ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. రెండు తలంపుల మధ్యలో మందిరాన్ని మానరు, ప్రార్థన మానరు, లోకాన్ని మానరు. ఇలాంటి పరిస్థితులు సంఘం కొనసాగించబడుతుంది. కుటుంబాలలో పిల్లల పరిస్థితి, తల్లిదండ్రులు బిడ్డలకి బుద్ధి చెప్పుకోలేని పరిస్థితులు ఈరోజు పిల్లల పరిస్థితులు తయారవుతుంది. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేవడం, తిరుగుబాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు పిల్లలు మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసే కావలి వారు లేవాలి, కావలి వారుగా లేవాలి. మనం దేవుడి దగ్గర నుండి ప్రత్యక్షతను పొందుకోవాలి, కుటుంబాల కోసం పోరాడి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. నేను కావలి వాడిగా దేవుడు నన్ను నిర్ణయించాడు. నా కుటుంబ క్షేమం కోసం నేను పోరాడుతాను. దేశం ఒకవైపున పాడైపోతుంది, కల్చర్ పాడైపోతున్నాయి, మనుషులు చెడు ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తున్నారు,
పద్ధతులు పాడైపోతున్నాయి. ఒక క్రమశిక్షణ ఏంటంటే కుటుంబాలు ఉండట్లేదు. సమాజంలో నీచమైన అలవాట్లన్నీ మనుషులు నేర్చుకుంటున్నారు. ప్రపంచం ఎట్టుపోతుందో తెలియని పరిస్థితి. నన్ను దేవుడు కావలి వారిగా నియమించారు కనుక మనం దేశం కోసం, పట్టణం కోసం, రాష్ట్రాల కోసం, కుటుంబాల కోసం, దైవ సేవకుల కోసం మనం కావలి వారిగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను బట్టి మనం సరిచేసుకుని ఆనాడు నోవహు ఓడను నిర్మించుకున్నట్లు ప్రమాదాల నుండి మన కుటుంబం తప్పించబడి దేవుని రాజ్యానికి కొరకు సిద్ధపడేటట్లుగా దేవుడు మనల్ని కావలి వారిగా నియమించునుగాక. ఒకటి, కావలివాడు ప్రార్థన చేస్తాడు. రెండవదిగా కావలివాడికి సమస్తము కనబడుతుందండి. సమస్తం అగపడుతుంది, సమస్తము బయలుపరచబడుతుంది. నువ్వు నిజంగా కావలివాడివి అయితే నీకు సమస్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీ కుటుంబాన్ని గురించిన మనం ఎక్కడున్నాం? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించుచున్నవాడిని. అది బయలుపరచబడింది. ఆయన పెదాలు అపవిత్రం. నేను ప్రవక్తనే అనుకుంటున్నాడు కానీ అపవిత్రమైన పెదాలు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే, భక్తులు అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూశాడో, ఆ పరలోకపు దర్శనాన్ని చూశాడో, తనను చూసుకుంటే తన అపవిత్రమైన పెదవులు గలవాడని అర్థమైంది. తన చుట్టూ ఉన్న మనుషులు అపవిత్రమైన మనుషులనే ఆ ఆలోచన తనకు కలిగింది. అప్పుడైనా ప్రార్థించింది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను నివసిస్తున్నాననే ఆ గ్రహింపు అతను కలిగినప్పుడు అప్పుడు బలిపీఠం మీద నుండి నిప్పును తీసుకొచ్చి ఆ శరాపులో దూతల్లో ఒకడు ఆ నిప్పును తీసుకొచ్చి అతని పెదాలకి తాకించినప్పుడు అతను పరిశుద్ధపరచబడ్డాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. కనుక పరలోకపు కార్యాలు కానీ ఈ భూలోకంలో రాబోయే కాలంలో జరిగే కార్యాన్ని గురించిన ఒక ఆలోచన నీకు కలిగేటట్లు దేవుడు కావలి వాడైన నీకు సమస్తాన్ని బయలుపరచునుగాక. జరగబోయన్నీ మనకు క్లియర్గా తెలిసినప్పుడు కంగారు ఉండదు. వారికంటే మన పక్షంలో ఉన్నవాళ్ళు అధికులై ఉన్నారు. ఆమెను చెప్పండి అది గట్టిగా. సో కూల్ అనమాట, రిలాక్స్గా ఉన్నాడు ఎలీషా. ఏం జరుగుతుందో, ఎందుకు వచ్చారో, ఏం జరుగుతుందో తెలియనప్పుడు కలవరపడిపోతున్నాడు పనివాడు. ఎలీషా తనకు ఒక ధైర్యం ఉంది, అతడు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే వారికంటే మన పక్షంలో ఉన్నవాళ్ళు అధికులై, లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ ఒక నిశ్చయత కావలి వాడుకుంటుంది. ఆమె మరి నీ గురించి, నీ కుటుంబాన్ని గురించిన ఒక నిశ్చయత, ఒక క్లారిటీ అనేది మనకు ఉంటుందా? లేకపోతే ఏదో ఉంటున్నాము, తింటున్నాము, వెళుతున్నాము, వస్తున్నాము, ఏదో ఒక భయంకరమైన ప్రమాదం వచ్చి పడేంత వరకు కూడా స్పృహ లేకుండా మనం ఉంటున్నామేమో. చూడండి, ఏలి పూర్తిగా మందదృష్టి గలవాడే. తన బిడ్డల వాళ్ళ విపరీతమైన ప్రవర్తన హెచ్చరించలేకపోయాడు, సరిచేయలేకపోయాడు, బాగు చేయలేకపోయాడు. నిత్య యాజకత్వాన్ని కలిగి ఉండవలసిన ఆ కుటుంబ యాజకత్వాన్ని పోగొట్టుకున్నారు. దేవుని మహిమ దేవుని మందిరాన్ని విడిచి తొలగిపోయింది. చూడండి, హన్నా ప్రార్థన చేస్తున్న ఏలి దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు, ఎవరు నిజంగా భారభరితమైన హృదయంతో ప్రార్థన చేస్తున్నారు? ఇది భారభరితమైన ప్రార్థన, లేకపోతే ఈ వ్యక్తి తాగిన వ్యక్తికి, ప్రార్థన చేసే వ్యక్తికి ఆ వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోతున్నాడు. మంద దృష్టి. కొంతమంది ఎప్పుడు చూసినా నిద్ర 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 అనే ముద్ర పడింది వీళ్ళకి. ఏంటంటే ఎప్పుడు చూసినా నిద్ర. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో కూర్చొని కొంతమంది హాయిగా నిద్రపోతుంటారు, కొంతమంది ప్రార్థనలో నిద్ర, ఇంట్లో నిద్ర, బస్సులో నిద్ర, అవండి స్కూటీ తోలుతూ నిద్ర. ప్రేమైన వల్ల తన స్థలంలో ఉండి సంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోకూడదు. సంఘం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సంఘానికి సమస్తము బయలుపరచబడాలి. దైవ సేవకునికి సమస్తము బయలుపరచబడాలి. కావలి వారుగా దేవుడు మనల్ని నిర్ణయించారు. ఒకటి, మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవదిగా సమస్తం బయలుపరచబడాలి. దేవుని చేత మనం హెచ్చరించబడాలి, మనం జాగ్రత్త పడాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని చేత మనం హెచ్చరించబడాలి, మనం జాగ్రత్త పడాలి, మన కుటుంబాలు కాపాడబడాలి. మనలో ప్రతివాడు తప్పక సీయోన్లో దేవుని సన్నిధిలో కనబడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెషయా గ్రంథం 21, యెషయా గ్రంథం 3 మాట 21, 11, 12 వచనాలు కూడా చదవండి. యెషయా గ్రంథం 21,
11, 12 వచనాలు. దోమాను గుర్చిన దేవోక్తి. కావలివాడా కావలివాడా రాత్రి ఎంత వేళైనది, కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది, కావలివాడా కావలివాడా రాత్రి ఎంత వేళైనది, హలో కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది అని ఒకడు శేయూరు నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము అగును రాత్రియు అగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించండి. కావలివాడు చూడండి, కావలివాడా సమయం ఎంత? స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి చదవండి. కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది, కావలివాడా రాత్రి ఎంత వేళ అయినది. కాలాన్ని గురించిన జ్ఞానం ఉంటుందండి కావలివాడికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. టైం ఎంత? హలో టైం ఎంత? కాలాన్ని గురించిన జ్ఞానం. మనకు రకరకాలమైన జ్ఞానం ఉంటుంది కానండి, కాలాన్ని గురించిన జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు రాత్రి ఎంత వేళైనది. కంటిన్యూ చేయండి మా. కావలివాడా రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము అగును ఉదయం అవుతుంది రాత్రియు అగును. ఉదయం అవుతుంది రాత్రి అవుతుంది. ఉదయాన్ని గురించిన ఒక వివరణ, రాత్రిని గురించిన ఒక వివరణ, కాలాన్ని గురించిన ఒక జ్ఞానం కావలివాడికి ఎల్లప్పుడూ ఉండాలి. మీరు చూడండి, ఫరోకి కళ. ఫరోకి ఏమొచ్చిందండి చెప్పాలి. ఫరోకి ఏమొచ్చింది? కళ. కానీ అది ఎప్పుడు నెరవేరుతుంది అనేది ఎవరికి బయలుపరచబడింది చెప్పాలి. కళ ఎవరికి వచ్చింది? ఫరోకి వచ్చింది. కానీ అది ఎప్పుడు నెరవేరుతుంది? అది ఎవరికి బయలుపరచబడిందండి? యోసేపునికి. 7 సంవత్సరాలు సమృద్ధి, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు. రాజ్యాన్ని పరిపాలించే రాజుకేమో కలలు, కానీ అది ఏ ఏ కాలాలు సంభవిస్తుందో అది ఎవరికి బయలుపరచబడిందంటే యోసేపుకు బయలుపరచబడింది. మరి మన జీవితాలు కాలాల గురించిన, సమయాన్ని గురించిన ఆలోచన ఉందా? ఆ కాలాన్ని ఎవరైతే గుర్తిస్తారో, గమనిస్తారో వాళ్ళు సిద్ధపడి ఉంటారు. ఆ కాలాలు సమయాన్ని గురించిన జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ప్రభు రాకడ గురించి. కనుక కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉంది. దాని గురించిన దైవ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడేటట్లు, ఆ ప్రత్యక్షత మనం దేవుడి దగ్గర నుండి పొందుకునేటట్లు మరి కాలాలు సమయాన్ని గురించిన ఒక జ్ఞానం మనకు ఉంటుందా? అవివేకంగా, అజ్ఞానంగా, అదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అనే శబ్దం వినబడింది, సిద్ధపాటు లేని వాళ్ళు విడవబడిపోయారు. కానీ ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కోసం మరి పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళారు. మరి ఈ ప్రశస్త వేళ, ఈ ఉదయకాల సమయంలో మనం కూడా కాలాన్ని గురించిన స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదు దగ్గర రకరకాలమైన అన్ని గోత్రాల వాళ్ళు చాలామంది ఆయన దగ్గర అనేక మంది పరాక్రమశాలులు వాళ్ళందరూ ఉండేవారండి. వాళ్ళలో ఇశ్శాకారు వంశముల నుండి కొంతమంది ఉన్నారు. ఇశ్శాకారు గోత్రములో ఉన్నవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు సమయోచితమైన సమయాన్ని గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, ఏ సమయంలో మనకు అనుకూలతగా ఉంటుంది అని ఆ కాలాన్ని గురించిన జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు ఇశ్శాకారు గోత్రపు వారు. కనుక అది రేయి అవుతుంది, పగలవుతుంది, ఉదయకాలము, రాత్రి అని ప్రతిదాన్ని గురించిన ఒక జ్ఞానాన్ని సంపాదించుకునే కావలివారుగా మనం మారాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి, కీర్తన గ్రంథం 130వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 130వ కీర్తన 6వ వాక్యం. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచు ఉన్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. అంటే కావలివారు ఉదయం కొరకు ఏ విధంగా అయితే కనిపెడతా ఉంటారో వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఒక ఉదయం వస్తుందని. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
కావలివాడికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది, మంచి రోజులు వస్తాయని. ఈ రాత్రి శాశ్వతం కాదు, ఈ చీకటి శాశ్వతం కాదు. ఒక మంచి రోజు, లేకపోతే ఒక అరుణోదయం అనేది కలుగుతుంది, ఒక వెలుగు కలుగుతుందని నమ్మకంతో సాగిపోతూ ఉన్నట్లు కావలివారైన మనకు భవిష్యత్తును గురించి విశ్వాసయాత్రలో మనందరికీ ఒక నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నమ్మకంతో మన విశ్వాసయాత్రలో ముందుకు సాగాలి. తప్పక మన జీవితంలో ఒక అరుణోదయ దర్శన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినప్పటికీ ఉదయమున సంతోషం కలుగుతుంది. ఓ సాయంకాలపు అనుభవం ఉంటుంది, ఏడుపు రావచ్చు, ఆ రాత్రంతా ఉండొచ్చు, కానీ ఒక ఉదయం అనేది కూడా కలుగుతుంది. కావలివాడు ఉదయం కొరకు కనిపెడతా ఉంటాడు. తనకు ఒక నమ్మకం ఉంది కనుక కనిపెడతా ఉంటాడు. భక్తుడు అంటాడు, ఏ విధంగా కావలివాడు ఉదయం కొరకు కనిపెడతాడు, ఆ విధంగా ప్రభువా మేము నీ కోసం కనిపెడుతున్నాం. సూర్యోదయం రాబోతుందండి, మేఘాల మీద ప్రభు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చి స్తోత్రం చెప్పండి గట్టిగా. సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను, సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను, యేసయ్య రావా కొనిపో నన్ను, యేసయ్య రావా కొనిపో నన్ను, ఇలలో నీవే నాకు. హల్లెలూయా. ఒక సూర్యోదయం వస్తుంది, ఒక మంచి రోజు మన జీవితంలో వస్తుంది. ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న శ్రమలు శాశ్వతం కానే కాదు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక గుడ్డివాడు ఉన్నాడండి, త్రోవ పక్కన ఉన్నాడు. తన జీవితకాలం అంతా భిక్షమెత్తుకుంటూ బ్రతుకుతున్నాడు. కానీ యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు. మెస్సయ్య వస్తాడని నమ్మకం తనకుంది. మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య వచ్చినప్పుడు గుడ్డి వాళ్ళు చూపు పొందుతారు, చెవిటి వాళ్ళు వింటారు, మూగవాళ్ళు మాట్లాడతారు, బంధించబడిన వారికి విడుదల ప్రకటించబడుతుంది. మెస్సయ్య వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాడు, నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చిందండి. మెస్సయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యెరికో పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉంది కనుక, నమ్మకం ఉంది కనుక వెళుతున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసి వెళుతున్నా. చూడండి, దావీదు వంశంలో వస్తాడు మెస్సయ్య అనే నమ్మకం ఉంది. దావీదు కుమారుడిగా మెస్సయ్య వస్తాడు. దావీదు యొక్క రాజ్యం స్థాపించబడుతుంది, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు కనుక ఆ మార్గాన్ని యేసు ప్రభు వెళుతుండగా దావీదు కుమారుడు అని కేకలు వేసి ప్రభు నిలిచి పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళి తన మనసులోని మాట ఆయనకు చెప్పి చూపు పొంది ఆయన మహిమపరుస్తూ ఆయన వెంబడిస్తూ వెళ్ళాడు. కనుక ఈరోజు మనం శ్రమలో ఉన్నామేమో, పోరాటాల్లో ఉన్నామేమో, రాత్రి అనుభవాలు ఉంటున్నామేమో, చీకట్లు కొనసాగించబడుతున్నాము, నష్టాలు, శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాల మధ్యలో మనం బ్రతుకుతున్నామేమో. నిరీక్షణతో సాగిపోదాం, నమ్మకంతో సాగిపోదాం. ఖచ్చితంగా మన జీవితంలో ఒక మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. హల్లెలూయా. నిరీక్షణ కోల్పోకూడదు. ఈ ఎడారిలో మనం ఉన్నా, ఈ ఎడారిలో ఓఎస్ఎస్ లాగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక రాజు పలు పర్యాయాలు ఓడిపోయి చాలాసార్లు ఆయన ఓడిపోయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయి తన రాజ్యం అంతటిని పోగొట్టుకున్నాడు. దేశం శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళి ఒక గుహలో తలదాచుకున్నాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కోసం వెళ్ళి ఒక గుహలో తలదాచుకొని ఇంకా చనిపోదామని అనుకున్నాడంట. అప్పుడు ఆ గుహలో ఆయన ఉన్నప్పుడు ప్రియులరా సాలే పురుగు ఉంటుంది కదండి, అది గూడు అల్లుతూ ఉంది. గూడు అల్లుతుంటే ఆ గూడు చెరిగిపోతుంది. అది మరలా గూటిని ఏర్పాటు చేస్తుంది, అది చెరిగిపోతుంది. ప్రయత్నించి చివరికి ఆ గూడుని పూర్తిగా అది నిర్మించుకోగలిగిందంట. అప్పుడు ఆయన ఒక పురుగు తన ప్రయత్నాలు విడిచిపెట్టకుండా మరలా ప్రయత్నించి మరి అది అనుకున్న దాన్ని సాధించింది కదా. నేను ఒక రాజుని, దేశానికి రాజుని, నా దేశం శత్రుల చేతులకు వెళ్ళిపోయింది,
నేను ఎందుకు సొమ్మసిల్లిపోవాలని చెప్పి ఆయన ధైర్యం తెచ్చుకొని మరలా చెదిరిపోయిన తన సైన్యానంతా పోగు చేసుకొని శత్రువుల మీద దాడి చేసి మరలా తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అన్నీ కోల్పోయిన స్థితిలో ఒకవేళ నీవు కూర్చొని ఉన్నావా? అన్నీ పోగొట్టుకునే స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో. ఎండిపోయిన మొద్దులాగా ఒకవేళ నీవు ఉన్నావేమో. అది ఎండిపోయిన మొద్దైనా నీటి వాసన చేత అది మరలా చిగురిస్తుందంట. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యపు సువాసన వెదజల్లుతుందండి. దేవుని వాక్యపు సువాసన వెదజల్లుతుంది. నీటి సువాసనలాగా, నీటి వాసనలాగా వాక్యపు సువాసన వెదజల్లుతుంది. ఎండిపోయిన మొద్దుల నుండి దేవుడు ఒక క్రొత్త చిగురును దేవుడు పుట్టించబోతున్నాడు. సమస్తమును నూతనమైనవిగా ప్రభు చేయబోతున్నాడు. నూతనమైనవిగా ప్రభు చేయబోతున్నాడు. నీవు కావలి వాడివి అయితే నీకు ఒక నిరీక్షణ ఉండాలి. నీవు కావలి వాడైతే నీకు ఒక నమ్మకం ఉండాలి. బిడ్డలకు నిరీక్షణ కలిగిన మాటలు చెప్పాలి, నమ్మకంతో కూడిన మాటలు చెప్పాలి. ఓడిపోయావా ఇంకంతే, తింటున్నావుగా, తిన్నావుగా, ఇట్లా కాదండి. ధైర్యం చెడిపోయినప్పుడు, నిరీక్షణను కోల్పోయినప్పుడు బిడ్డలకి నిరీక్షణ కలిగించేవారుగా ఉండాలి, ధైర్యపరిచేవారుగా ఉండాలి. దైవజనులు మార్టిన్ లూథర్ గారి భార్య, మార్టిన్ లూథర్ గారు దిగులుతో, కలవరంతో, బాధతో వస్తున్న శ్రమలు, ఆపదలను తట్టుకోలేక కురింగిపోయి ఆయన అన్నపానాలు మానేసి దిగులుగా కూర్చున్నప్పుడు ఆమె ఒక నల్లటి వస్త్రం ధరించుకొని వచ్చి నిలబడిందంట. ఒకరోజు నల్లటి వస్త్రం అంటే మామూలుగా వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు ఎవరైనా మనుషులు చనిపోయినప్పుడు నల్లటి దుస్తులు ధరించుకుంటారు. అప్పుడు వెంటనే ఆయన, ఎవరు చనిపోయారు, నీవు నల్లటి దుస్తులు కనబడుతున్నావంటే ఆ మనిందంట, యేసుప్రభు చనిపోయాడని. ఎవరు చనిపోయారు? యేసుప్రభు. ఏం మాట్లాడుతున్నావు? యేసుప్రభు చనిపోవడం ఏంటి? ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన సర్వయుగంలో సజీవుడైతే చనిపోయేవంటవేంటంటే అప్పుడు ఆ మంటది, మరి నీవు దిగులు పడుతుంటే ఆయన చనిపోయినట్టు కదా. మనం ఆరాధిస్తున్న దేవుడు మృతుడు కాదు, సర్వయుగములలో సజీవుడు. చెప్పలు కూడా గట్టి గట్టి గట్టిగా. నీవు దిగులు పడితే ఆయన మరణించినట్లే కదా. నీవు ధైర్యంగా ఉంటేనే కదా ఆయన బ్రతికినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బ్రతికున్నాడనే నమ్మకం, ఆయన సజీవుడనే సంగతి, ఆ నమ్మకం అనుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం కదని తన భార్య మార్టిన్ లూథర్ గారిని, ఆయన గొప్ప దైవ సేవకుడు కావచ్చు, ఆ దైవ సేవకుని నిలబెట్టింది, ఆ దైవ సేవకుని ప్రోత్సహించింది, ఆ దైవ సేవకునికి నిరీక్షణను కలిగించింది. ఒక కావలి వాడిగా నిర్ణయించబడిన తన భార్య. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనం నిరీక్షణను కలిగిస్తున్నామా? ఉన్న నిరీక్షణను పోగొడుతున్నామా? మనకే నమ్మకం లేదు, మనకే నిరీక్షణ లేదు, ఇతరులకు మనం నిరీక్షణ పంచగలుగుతామా? కనుక ఈ ప్రశస్త వేళ ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను కావలి వారిగా దేవుడు ఉంచాడు. ఎవరుగా ఉంచారండి? కావలి వారిగా. నేను దొరగానో, రాజుగానో, దొరసానిగా కాదు, నేను దేవుడు కావలి వారిగా. కొంతమంది వాళ్ళ చేష్టలు చూస్తుంటే దొరసానులాగా చేస్తుంటారు, దొరసానులాగా చేస్తుంటారు. దొరసానులు కాదండి మనం. ప్రియులారా, కావలి వారిగా ప్రభు మనల్ని పెట్టాడు. రేయైన ఏ కొంచెం సమయం దొరికినా ప్రార్థనలు ఏకీభవించు. ఏ కొంచెం సమయం దొరికినా నీవు సంఘక్షేమమే నా ప్రాణం, కుటుంబ క్షేమమే నా ప్రాణం, నా పిల్లల్ని నేను గొప్పవారిగా చేయాలి, నా బిడ్డలు కాపాడబడాలి అని ప్రార్థన చేసుకోవాలి. పరలోకం నుండి ఎప్పటికప్పుడు నీకు సిగ్నల్ అందుతూ ఉండాలి. ఆమె చెప్పడం గట్టిగా. పరలోకంలో ఏం జరుగుతుందో తెలీదు, భూలోకంలో ఏం జరుగుతుందో తెలీదు, నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు. ఒక వింతైన అనుభవాన్ని కొంతమంది కొనసాగించేవాడు. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. ప్రతిదీ ఆశ్చర్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ ఆశ్చర్యమే. అవునా, తెలియలేదే నాకు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో దొంగతనం జరిగిందంటే అవునా, దొంగ వచ్చింది తెలీదు, దోచుకునేది తెలీదు, పోయింది తెలియదండి. మీ ఇంట్లో దొంగతనం జరిగినట్లు అందరూ అవునా, నాకు తెలియలేదు, వెళ్ళి చూసుకుంటానని అప్పుడే చూస్తారు. అలా కాదండి. పరలోకం నుండి ప్రతిదీ నీకు ప్రకటించబడాలి, బయలుపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. కాలాల గురించి ఒక జ్ఞానం మనకు ఉండాలి. ఏ కాలాల్లో దేవుడు ఏం సంభవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. ఈ అనుకూల సమయం అందు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇది ప్రార్థనా కాలము, ఇది ఆరాధన సమయము. ఈ అనుకూల సమయమందు నా ప్రార్థన దేవుని సన్నిధికి ఎగసి వెళ్తుంది. ఈ జ్ఞానం మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రియులారా, నమ్మకం ఒక ఉదయం వస్తుంది. కావలివాడు ఉదయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
మనందరికి ఒక నిరీక్షణ, ఒక నమ్మకం ఉండాలి. మంచి రోజులు వస్తాయి, మన కుటుంబాలు కాపాడబడతాయి, దేశం యొక్క ఉన్నత స్థాయికి మనం చేరుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడైతే మనం అవమానాలు పడ్డామో అక్కడంతా ఘనత నిమిత్తమైన పాత్రలుగా మనం నిలబడతాం. హల్లెలూయా. మనం ఎక్కడైతే ఓటమి పాలయ్యామో అక్కడ విజయాన్ని సాధించినట్లు దేవుడు మనల్ని హెచ్చించి ఘనపరిచి ఆశీర్వదించుగాక. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రములు. నాయన తెల్లవారుజామున నీ మందిరావరణములో మేమందరము చేరి నిన్ను స్తుతించి మహిమపరచునట్లుగా మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. మాతో కూడా మీరున్నందుకు నీకు స్తోత్రం. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది అన్న వాగ్దానం మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. యెరూషలేమును స్థాపించు వరకు, యెరూషలేమును ప్రసిద్ధి చేయి వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని యెరూషలేము ప్రాకారం మీద నేను నిన్ను కావలివానిగా నియమించితినని లేఖనము ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. మేము రేయైనా పగలైనా విశ్రమింపకుండా ఉండాలని అయ్యా, దివారాత్రులు నీ సన్నిధిలో మొరపెట్టాలని నీ సేవకుని ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయము మాలో ఒక్కొక్కరిని నువ్వు కావలివానిగా నియమించినందుకై ప్రభువానికి స్తోత్రములు. కనుక మేము రేయైనా పగలైనా విశ్రమింపకుండా దివారాత్రులు మీ సన్నిధానంలో మొరపెట్టే అనుభవాల్లోకి ఒక్కొక్కరిని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ఏలియా గదిలో ప్రార్థన చేశాడు, సారేపతు విధవరాలి కుమారుని బ్రతికించాడు. కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు, అగ్నిని కురిపించాడు ప్రభా. కనుక మేము రేయైనా పగలైనా విశ్రమింపక అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసేవారిగా ఒక్కొక్కరిని మార్చమని మేము వేడుకుంటున్నాం. అయ్యా, కావలి వారు తాముకు కనబడు దానిని తెలియచేస్తారని కూడా నువ్వు సెలవిచ్చావు ప్రభా. నిజమే తండ్రి. మరి ఆనాడు ఏలి కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు తన స్థలమందు పండుకొని ఉన్నాడు నాయన. తన కుమారులు బహు దుర్మార్గులై ఉండగా వారిని హెచ్చరించుకోలేకపోయినాడు, వారిని నాయన సరిచేసుకోలేకపోయినాడు నాయన. చివరికి అతని యొక్క యాజకత్వం అతని యొద్ద నుండి తీసివేయబడిపోయింది తండ్రి. మేము ఏలీ వలె మంద దృష్టి కలిగి ఉండకూడదు నాయన. అయ్యా, ముందు జరగబోయేవి మేము గ్రహించుకోవాలి, దానిలో నుంచి మేము తప్పించబడాలి ప్రభా. నోవాహు అయ్యా జరగబోవు దాని గురించి దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. జలప్రళయములో నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు నాయన. జరగబోయేవి కావలివానికి నువ్వు ముందుగా తెలియపరుస్తావు తండ్రి. నోవహు వలె మేము ముందరగానే తెలుసుకోవాలి, మేము జాగ్రత్త పడాలి. ఏలీ వలె మంద దృష్టి కలిగి మా జీవితాల్లో మేము నాయన నశించిపోకూడదు. సహాయము చేయమని వేడుకుంటున్నాం. అలాగే కావలివాడ రాత్రి ఎంత వేలైనది, రాత్రి ఎంత వేలైనదని అని అడిగినప్పుడు అతడు ఉదయమగును రాత్రి అగునని జవాబిచ్చాడు నాయన. కావలివాడు సమయమును గురించి జ్ఞానము కలిగి ఉంటాడని నువ్వు తెలియపరిచినావు ప్రభా. నిజమే నాయన, కాలములు సమయములు నీ స్వాధీనములో ఉంచుకొని ఉన్నావు కనుక అయ్యా సమయం యొక్క విలువను ఎరిగి మేము నడుచుకోవడానికి సహాయము చేయండి. మరి బుద్ధిగల కన్యకలు అయ్యా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, వేచి ఉన్నారు తండ్రి. బుద్ధి లేని కన్యకలు నిద్రించారు. మరి మా జీవితాల్లో ఆత్మ సంబంధమైన నిద్ర ఉండకూడదు, మెలకువ కలిగి మేము ఉండాలని కూడా హెచ్చరించావు. కావలివాడు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా మా ప్రాణం నీ కొరకు కనిపెట్టుచున్నదని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లుగా కావలివాడు ఉదయము కొరకు కనిపెడతాడు. ఒక నిరీక్షణ కలిగి, ఒక నమ్మిక కలిగి ఉంటాడు కనుక తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో కూడా మాకొక నమ్మిక ఉంది, మాకొక నిరీక్షణ ఉంది. అదే నీ రాకడ ప్రభా. నీకు స్తోత్రం. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సూర్యోదయం అవుతుందా, ఎప్పుడు నీ రాకడ వస్తుందా అని కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే మా ప్రాణం ఎక్కువగా నీ కొరకు కనిపెట్టుచున్నది ప్రభా. నీకు స్తోత్రం. యేసయ్యా త్వరగా దిగిరమ్ము, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని సెలవిస్తుండగా యేసయ్యా త్వరగా రమ్ము, మమ్మల్ని కొనిపోవడానికి రమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం.
కావలి వారిగా మేము రేయైనా పగలైనా విశ్రమించకూడదని, కావలి వారిగా ముందు జరగబోయేవి మేము నాయన తెలుసుకోవాలని, కావలి వారిగా సమయమును గురించిన జ్ఞానం కలిగి ఉండాలని, కావలి వారిగా ఉదయము కొరకు ఉదయం వస్తుందనే ఒక నమ్మికతో నిరీక్షణతో కొనసాగాలని నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని బట్టి నడుచుకోవడానికి కృప చూపండి. మీ సేవకుని మార్గాల్లో ప్రయాణాల్లో తోడై ఉండండి. నిలబడిన ప్రతి చోట అభిషేకించి బలమైన పాత్రగా వాడుకొనండి. అనేకులకు ఆత్మీయ ఆహారం పంచగలిగే ఒక ఆత్మీయ తండ్రిగా నువ్వు మార్చినందుకు స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ మొదటి ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి యెరూషలేం ప్రాకారం మీద కావలివాణ్ణి నియమించి ఉన్నానట్లుగా నేను ఒక కావలివానిగా ఉండాలని అందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ నా దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.